అందరికీ నమస్కారం. సోదర సోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అయితే రాఖీ పండుగ ఎలా మొదలైంది? మొదటి రాఖీ దేనితో కట్టారో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన పండుగ జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం అసలు ఈ పండుగ జరుపుకోవడం ఎప్పటి నుంచి మొదలైంది? మొదటిగా రాఖీ దేనితో కట్టారో తెలుసుకుందాం. రాఖీ పండుగ వస్తుందంటే చాలు ఎక్కడ చూసినా రకరకాల రాఖీలు దర్శనమిస్తూ ఉంటాయి. ఏ షాప్లో చూసినా అందమైన రాఖీలు కనిపిస్తాయి. స్వస్తిక్ గుర్తు రాఖీలు, పూసలు, రంగు రాళ్ళు బొమ్మలతో ఉండే అనేక రాఖీలు ఇప్పుడు మార్కెట్లో ఉంటున్నాయి. అయితే తొలి రాఖీ దేనితో కట్టారో తెలుసుకుందాం. చీర కొంగుతో కట్టారు. అప్పటి నుంచి ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. పూర్వంలో రాఖీ అంటే రంగుదారంతో కట్టేవాళ్ళు. రక్షాబంధన పండుగ ఎలా మొదలైంది అంటే రక్షాబంధన్ గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం రక్షాబంధన్ కృష్ణుడు ద్రౌపదితో ప్రారంభమైందని నమ్ముతారు. శ్రీకృష్ణుడు దుష్టరాజు శిశుపాలుని చంపాడు. యుద్ధ సమయంలో కృష్ణుని ఎడమ చేతి వేలికి గాయమై రక్తం కారుతోంది. అది చూసిన ద్రౌపది చాలా దుఃఖించి తన చీర కొంగును చింపి ఆ ముక్కను కృష్ణుని వేలికి కట్టడంతో రక్తస్రావం ఆగింది. అప్పటి నుంచి కృష్ణుడు ద్రౌపదిని తన సోదరిగా అంగీకరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పాండవులు జోదంలో ద్రౌపదిని ఓడిపోయినప్పుడు ఆమె నిండు సభలో వ్యవస్థరం చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు కృష్ణుడు తన మహిమతో ద్రౌపదిని మానాన్ని కాపాడాడు. అలా రాఖీ పండుగ మొదలైందని అంటారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. రాణి కర్ణావతి హుమయూన్. చారిత్రక నమ్మకం ప్రకారం రక్షాబంధన్ రాణి కర్ణావతి చక్రవర్తి హుమయూన్ మధ్య ప్రారంభమైంది. మధ్యయుగ కాలంలో రాజపూతులు ముస్లింల మధ్య ఘర్షణలు ఉండేవి. రాణి కర్ణావతి వితంతు. ఆ సమయంలో గుజరాత్ సుల్తాను బహదూర్ షా నుండి తను ప్రజలను రక్షించుకోవడానికి మార్గం లేదని రాణి హుమాయూన్కు రాఖీని పంపింది. అప్పుడు హుమాయూన్ ఆమెను రక్షించి సోదరి హోదాను ఇచ్చాడు. అలాగే సంతోషి మాత. గణేశుడి సోదరి మానస రాఖీ కట్టడానికి ఆమె వద్దకు వచ్చింది. అప్పుడు అది చూసి అతని కుమారులు శుభ్ లాభ్ తమకు ఒక సోదరి కావాలని పట్టుబట్టారట. అలా వినాయకుడు తన భార్యలైన రిద్ధి సిద్ధి నుంచి ఉద్భవించిన దివ్య జ్వాలలను నుంచి సంతోషమాతను సృష్టించారు. లక్ష్మీదేవి బాలిరాజు. బలి విష్ణు భక్తుడు. అతని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి బలి కోరిక మేరకు అతని ఇంటికి వెళ్తాడు. దీంతో వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా మిగిలిపోతుంది. దీంతో ఒకనాడు లక్ష్మీదేవి నిరాశ్రయురాలుగా మారువేషంలో వచ్చి ఆశ్రయం కోరుతూ బలిచక్రవర్తి దగ్గరకు వచ్చింది. అతను ఏమాత్రం సంకోచించకుండా రాజభవనం తలుపులు తెరిచాడు. సంతోషించిన లక్ష్మీదేవి శ్రేయస్సును ఆమె వెంట తీసుకొచ్చింది. శ్రవణ పౌర్ణమి రోజున లక్ష్మి బలి మణికట్టుకు దారం కడుతుంది. ఏం కావాలో అడగమని చెప్తాడు. అప్పుడు తన భర్త విష్ణుమూర్తిని తనతో పాటు వైకుంఠానికి పంపించమని అడుగుతుంది. లక్ష్మీదేవి కోరిక మేరకు బలి అందుకు ఒప్పుకుంటాడు. అయితే విష్ణుమూర్తి ప్రతి సంవత్సరం 4 నెలలు బలితో ఉంటానని వాగ్దానం చేస్తాడు. అదే చాతుర్మాస వ్రతం అంటే. రక్షాబంధన రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అని ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం. జ్యోతిష ప్రకారం రక్షాబంధన రోజున సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు శుభాశుభ సమయంతో పాటు కొన్ని ప్రత్యేక విషయాలు గుర్తుంచుకోవాలి. ఎలా కట్టాలి, ఏ సమయంలో రాఖీ కట్టేటప్పుడు చేయకూడని పనులు ఏంటో కూడా మనం నియమాలు ఒకసారి చూసుకుందాం. రక్షాబంధన పండుగ అన్నా చెల్లెళ్ళ మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు 19, 2024 సర్వార్థ సిద్ధి యోగం, రవియోగంతో సహా చాలా పవిత్రమైన యోగాలలో రక్షాబంధన పండుగని జరుపుకుంటారు. అలాగే దేవుడికి ముందుగా రాఖీ కట్టండి. రక్షాబంధన సందర్భంగా ముందుగా దేవుడికి రాఖీ కట్టండి. వారికి అక్షతలు, బియ్యంతో తిలకం వేయండి, స్వీట్స్ అందించండి. ఆ తర్వాత సోదరుడికి రాఖీ కట్టడం ప్రారంభించండి. వినాయకుడికి, హనుమంతుడికి, శివుడికి కొంతమంది రాఖీ కడతారు. వినాయకుడికి కట్టడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. భయం పోగొట్టుకునేందుకు హనుమంతుడికి కట్టవచ్చు. సోదరుడి తలపై రుమాలు ఉంచండి. హిందూ ఆచారాల్లో పూజ ఆచారాల సమయంలో తలను కప్పి ఉంచాలి. మీ సోదరుడికి రాఖీ కట్టే ముందు అతని తలను రుమాలు లేదా టోపీతో కప్పుకోండి. అలాగే పగిలే బియ్యం అక్షంతలు వేయకండి. రక్షాబంధన రోజున సోదర సోదరీమణులు ముందుగా సోదరుడికి అక్షతలు, తిలకం పూసి ఆపై అతనికి రాఖీ కట్టాలి. అయితే అక్షతల కోసం ఉపయోగించే బియ్యం విరిగిపోయి ఉండకూడదు. విరిగిన పాడైపోయిన బియ్యంని అశుభమైనవిగా పరిగణిస్తారు. రాఖీలు 3 ముడులు కట్టాలి. సోదరుడి మణికట్టుకు రక్షాసూత్రం కట్టేటప్పుడు 3 ముడులు కట్టాలని నమ్ముతారు. ఈ ముడులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా పరిగణిస్తారు. హిందూ శాస్త్రంలో 3 ముడులకు ప్రాధాన్యత ఎక్కువ.
కుడి చేతికి రాఖీ కట్టాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం సోదరుడికి ఎప్పుడూ కుడి చేతికి రాఖీ కట్టాలి. ఎడమ చేతికి పొరపాటున కూడా కట్టకూడదు. కుడి చేయి అనేక పనులతో ముడిపడి ఉంటుంది. అందువల్ల చేతికి రాఖీ కట్ట శుభప్రదంగా భావిస్తారు. మీ సోదరిమణులను గౌరవించండి. రక్షాబంధన్ రోజున మీ సోదరులు సోదరిమణులను ఏ విధంగానూ కోపగించవద్దు. అలాగే రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం దక్షిణ వైపుకి ఉండకూడదని గుర్తుంచుకోండి. అలాగే నలుపు రంగు రక్షాసూత్రం వినియోగించకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు చాలా శుభకరమైనవి. అలాగే రాఖీ కట్టే సోదరుడికి తప్పనిసరిగా బహుమతి ఇవ్వడం మంచిది. రక్షాబంధన్ వేడుక అన్నా చెల్లెళ్ళ మధ్య అపూర్వమైన ప్రేమ గుర్తుగా ఏటా రక్షాబంధన పండుగ జరుపుకుంటారు. ఈరోజు ఎంతో దూరంలో ఉన్నా కూడా సోదరుడు తన సోదరితో రాఖీ కట్టించుకోవడం కోసం తాపత్రయపడతాడు. తమ ప్రియమైన సోదరుడు చేతి మణికట్టుకు రక్షాసూత్రాన్ని కట్టి తమకు జీవితాంతం రక్ష కల్పించమని కోరుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 19 సోమవారం రక్షాబంధన్ వచ్చింది. ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రనేడ కూడా ఉంది. అలాగే రాఖీ కట్టే ముందు అనువైన సమయం చూసుకోవాలి. వినాయకుడికి రాఖీ కడతారు. అన్నదమ్ముల మధ్య ఏదైనా సమస్య ఉన్నట్లయితే రాఖీ పండుగ రోజు సోదరి ముందుగా రాఖీ వినాయకుడికి కట్టాలి. ఇలా చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య ప్రేమ పెరుగుతుంది. వారిద్దరి బంధం బలపడుతుంది. జీవితంలో ఆనందం శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. అలాగే వినాయకుడిని పూజించాలి. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి వినాయకుడిని పూజించడం వల్ల తమ వృత్తిలో ఎదుర్కొనే ఆటంకాలను అధిగమించవచ్చు. అలాగే సంపద కోసం ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు తన అన్న తమ్ముడికి అక్షింతలు, తమలపాకులు, వెండి నాణెం, గులాబీ రంగు వస్త్రంతో కట్టి ఇవ్వాలి. వీటిని సోదరుడు భద్రంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ సోదరుడు ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక కొరత అనేది ఉండదు. సంతోషం కోసం కూడా రాఖీ కడతారు.